తెరిచారంటూ టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భవానీపూర్లో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకొని మెరుపు ధర్నాకు దిగారు. భవానీపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అయితే మమతకి పోటీగా బీజేపీ నుంచి సువేంద్ర అధికారి కూడా రంగంలోకి దిగారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉన్న నేపథ్యంలో పార్టీని మాత్రమే కాదు మమతను కూడా ఓడించాలనేదే బీజేపీ టార్గెట్ కనబడుతోంది. సో అందుకే అక్కడ వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కొంత ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం, ఈవీఎంని తీసారనేటువంటి ప్రయత్నం, కొన్ని సీసీటీవీ విజువల్స్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. విజువల్స్తో మనం చూస్తున్నాం. పైన ఒకసారి సీసీటీవీ విజువల్ మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో సీసీటీవీ విజువల్ ప్రకారంగా భవానీపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ అది, అక్కడ ఈవీఎంలు భద్రపరిచారు. అయితే ఆ ఈవీఎంలు భద్రపరిచిన చోట అర్ధరాత్రి సమయంలో ఎవరో కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఈవీఎంని అనుమానాస్పదంగా ఓపెన్ చేసి ఆ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో తిరుగుతూ ఉన్నారనేది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. సో అది ఆ సీసీటీవీ దృశ్యం మనకు కనబడుతోంది. సో అక్కడ ఆ విజువల్లో ఎవరో సస్పెక్టెడ్గా ఆ టేబుల్ పైన ఈవీఎం మిషన్స్ని పెట్టి అది నైట్ టైంలో ఎందుకు అలా ఉన్నారనేది వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. సో మమతా బెనర్జీ ఏకంగా ఈ దృశ్యాల తర్వాత ఈ వీడియో బయటకు రాగానే ఒకసారిగా రంగంలోకి దిగి అక్కడ ఎవరో ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారు, బీజేపీకి అనుకూలంగా చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్యాంపరింగ్కి పాల్పడుతోంది, లేదంటే కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ లోపలికి చొరబడి అటు ఏజెంట్స్కి సమాచారం లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళంతా ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా మమతా బెనర్జీ రంగంలోకి దిగి అక్కడ రాత్రంతా ధర్నా చేపట్టారు, మెరుపు ధర్నా చేశారు. అక్కడే ఫిజికల్గా తను ఉండిపోయి నైట్ అంతా కాపలా కాశారు కూడా. ఒకసారి మమతా బెనర్జీ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. మమతా బెనర్జీ డైరెక్ట్గా అక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎటువంటి ట్యాంపరింగ్ జరుగుతుందని తనే చెప్పుకొచ్చారు. ఒకసారి ఆవిడ మాట్లాడలేదు. বিশ্বাস আস্থা আছে আমরা 200-300 পেয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুল ভাবে ভোট দিয়েছে আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস আস্থা আছে। আমরা 200-300 পেয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুল ভাবে ভোট দিয়েছে আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস আস্থা আছে। আমরা 200 हमने इधर हम इसी पे आए हुए इसी के लिए ये हमारा काउंटिंग बांग्ला दीदी बांग्ला ऑलरेडी बोल दी। थैंक यू। हमारा जो ईवीएम मशीन है इधर में स्टोर रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी पे हम पाया गया और बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टल बैलेट को इधर उधर कर रहा है। वो देखने का बाद मैंने जब सीसीटीवी देखा टीवी में, तो मैंने सोचा मैं भी तो देख के आऊं। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते थे। उसका बाद पूछा किसी से, बोला नहीं हमको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में ही जाने नहीं देते। लेकिन एज पर आवर इलेक्शन रूल्स द कैंडिडेट एंड इलेक्शन एजेंट ऑफ एनी पार्टी इज अलाउड up to the sealed room, not inside the sealed room but outside at the door of sealed room। तो पहले तो ये लोग मेरे को घुसने नहीं देते थे। उसके बाद उसको फोन किया, बट आरो किसी से परमिशन लेके आरो मेरे को घुसने दिया। और जो उन्होंने इतना टाइम तक थे भी, उन्होंने भी सब देखभाल करके हम वॉशरूम भी करने बोला। जो एजेंट लोग पूरा 24 घंटा रहेगा, देखो तो ह्यूमन बीइंग है ना, वो लोगों को लिए चार वॉशरूम बनाने बोला। वो क्या से बनाएगा उसको भी बोल दिया। जो बनाते हैं जो बायो टॉयलेट होता है ऐसा टाइप का कुछ, और 2 घंटा बाद क्लीन करने का भी जरूरत होता है। तो इसी के लिए बोला आप कोई गवर्नमेंट का जो है उसका सब कॉन्टेक्ट कर सकते हैं। दूसरी बात यह है, देखो साइक्लोन हो रहा है, तो बाहर में वो लोग बारिश में भीज रहा था। जो हमारा ऑफिशियल जो एजेंट जिसको परमिशन दिया गया रहने के लिए, तो इधर में होकर 3rd फ्लोर में कैसे देखेगा। और इनसाइड द बिल्डिंग इट वाज टोटली क्लोज्ड, बिल्डिंग वाज टोटली क्लोज्ड। लेकिन इनसाइड द बिल्डिंग 3rd फ्लोर 4th फ्लोर कैसे देखेगा इधर से, कोई कुछ नहीं था।
तो इसके लिए तो सीसीटीवी का बंदोबस्त किया, जैसे वो देख सकते हैं नीचे में बैठ के, और उसका माथा के ऊपर में एक कोई कुछ रहने का बंदोबस्त है। तो अभी तो बारंदा में बैठा दिया सब पार्टी के लिए। वो तो ह्यूमन बीइंग है ना, पॉलिटिक्स तो रोज चलेगा, झगड़ा भी चलेगा, लेकिन हम तो ये नहीं चाहते हैं कि लोकतंत्र को वोट जबरदस्ती दखल किया जाए। इतना एट्रोसिटीज हुआ, इतना टॉर्चर हुआ, हमारा एजेंट को इतना अरेस्ट किया, इतना वन साइडेड हुआ, उसका बाद भी अगर ऐसा ईवीएम मशीन को लूट करने के लिए, अगर काउंटिंग लूट करने के लिए कोई कोशिश करे तो हम जिंदगी मत एक करके हम लड़ेंगे। और हम सब कैंडिडेट, सब चीफ इलेक्शन एजेंट को, जितना भी पार्टी है, सबको बोलते हैं आपका हक है, आप देखभाल कीजिए, बट डोंट क्वार, दिस इज नॉट द प्लेस फॉर क्वार। काउंटिंग का डेट में होता है, एक साइड और एक पार्टी रहता है और एक साइड एक पार्टी रहते हैं, और लोकतंत्र में चलता है, प्रेस भी एक साइड में रहते हैं, लेकिन ये तो ठीक नहीं है। हम आने से तुम स्लोगन शाउटिंग करेंगे तो हम बोल तो वो तो गुजरात से आया स्लोगन शाउटिंग करने के लिए, इधर का लोकल गुजराती नहीं है जो फेसबुक में लाइव कर रहा था, मैंने देखा, मेरे को पास भेजा पेज। लेकिन आप बोलो हमारा तो एरिया है, हम एक सेकंड में बोलेगा तो कॉल इंसिडेंट से हम 10,000 लेके इधर में खड़ा कर देगा, हमको बाहर से ట్యాంపరింగ్ జరుగుతోంది. అర్ధరాత్రి సమయంలో ఈవీఎంలు ఓపెన్ చేయడానికి అవసరం ఏమొచ్చింది? ఎలక్షన్ కమిషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ బీజేపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ట్యాంపరింగ్ జరుగుతోంది అనేటువంటి మాటని గంటాపదంగా చెప్తున్నారు మమతా బెనర్జీ. భవానీపూర్ తను కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేపట్టారు. ఎవరిని కుట్రలు చేసినా గెలిచేది మేమే, కానీ మీరు ట్యాంపరింగ్ చేసి గెలవాలనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ప్రజల మనస్సును గెలుపొందాలి, కానీ ఇక్కడ ట్యాంపరింగ్ ద్వారా మీరు వారిని ఓట్లని గుల్ల చేసి మీ వైపుగా మళ్లించుకుంటే ఇంతకంటే దుర్మార్గం ఏమి ఉండదని చెప్పి తను ఆగ్రహం వెలగెత్తున్నారు. నైట్ అంతా అక్కడే ధర్నాలో దిగారు, రాత్రంతా అక్కడే కాపులా ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు ఈవీఎంస్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది, వివిప్యాట్స్ మిషన్స్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వస్తుంది? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈవీఎం మిషన్లు అక్కడ ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నమాట, తృణమూల్ కాంగ్రెస్ చెప్తున్నమాట. తృణమూల్ కాంగ్రెస్ చెప్తున్నటువంటి మేరకి అక్కడ ఈవీఎం మిషన్లు ఉన్నాయి. ఈవీఎం మిషన్లు ఉన్నటువంటి ఆ లెక్కలు తారుమారు చేస్తున్నారు, రకంగా ఈవీఎం బాక్సులనే మార్చేస్తున్నారు, వివిప్యాట్స్ని తొలగిస్తున్నారు. ఇది మమతా బెనర్జీ చెప్తున్నమాట. అయితే బీజేపీ 2016లో 3 స్థానాల నుంచి 2021కి వచ్చేసరికి 77 స్థానాలు, ఇప్పుడు ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది వెస్ట్ బెంగాల్ అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నమాట. అయితే ఇదే క్రమంలో ఎలాగైనా సరే గెలవాలని ఒక లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. అది పబ్లిక్లో వాళ్ళ ప్రచారంలో కనిపించింది. ఇప్పుడు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావడమే కాదు, భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో కూడా బీజేపీ ముందుకెళ్ళినట్టు కనబడుతోంది గత ప్రచారంలో కానీ ప్రతి అంశాల్లో కూడా. ఇప్పుడు ఈవీఎం మార్చేటువంటి పని నిజంగానే బీజేపీ చేపట్టిందా? ఈవీఎం వివిప్యాట్లని మార్చే ప్రక్రియ నిజంగా జరిగిందా? మమతా బెనర్జీ ధర్నా కారణం ఏంటి? మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నిజంగానే ఈవీఎంలో మార్చే ప్రక్రియ జరిగిందా? వివిప్యాట్లు మార్చడానికి బీజేపీ కుట్రకు తెరలేపింది అనుకోవాలా? మమతా బెనర్జీ ఆందోళన దేనికోసం? మనోజ్, డెఫినెట్ గా వెస్ట్ బెంగాల్లో రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఈవీఎంల గొడవ ఇప్పుడు వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ల ముందు తీవ్రమైన ఆందోళన కనబడుతుంది, ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య తీవ్ర వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. టీఎంసీ అధినేత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకంగా తన వీడియోలో ఏదైతే సీసీ కెమెరాల ఫుటేజ్ ని బయటపెట్టిందో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో ఈవీఎంలు తెలుస్తున్నట్టుగా కొంతమంది మహిళలు, కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నట్టు, తర్వాత దాంట్లో బీజేపీ కరపత్రాలు కనపడుతున్నట్టుగా, ఇవన్నీ కూడా ఆమె డైరెక్ట్ గానే తన సెల్ ఫోన్ లోనే మీడియాకి చూపించే ప్రయత్నం అయితే చేశారు. చాలా క్లియర్ గా మమతా బెనర్జీ ఒకటి చెప్తున్నారు, భవానీపురంలో ఎలాగైనా నన్ను ఇబ్బంది పెట్టాలి, పార్టీని ఈ విధంగా, అంటే బేసిక్ గా ఇప్పటికే కొంత ఎగ్జిట్ పోల్స్ వస్తున్న బీజేపీకి ఫేవర్ గా వస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఈ వాతావరణం కొంత వేడెక్కింది అనేది చెప్పాల్సిన పరిస్థితి. సీఎం మమత ఒక్కసారిగా ఆడ మెరుపు ధర్నాకి కూర్చున్నారు. ఈ లోపల ఆమె వచ్చే లోపల అక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. భవానీపురం దగ్గర పోలీసులకి, అక్కడ ఉన్న అధికారులకి పెద్ద ఎత్తున గొడవ జరిగిన పరిస్థితి అయితే మనం చూసాం. అలాగే మమతకు పోటీగా బీజేపీ నుంచి శివేందు అధికారి అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అక్కడికి ఎప్పుడైతే మమతా చేరుకుందో ఆయన కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంత హడావిడి అయితే జరిగింది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో
అసలు నిజంగానే ఒకటి మాత్రం మనోజ్ మనం ఆలోచించాల్సిన పరిస్థితి, స్ట్రాంగ్ రూమ్ లో ఒకవేళ లాక్ వేసిన తర్వాత అధికారులు లేకపోతే ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లేకుండా స్ట్రాంగ్ రూమ్ లోకి ఎవరు అనుమతి లేదు సాధారణంగా ఎలక్షన్స్ లో. మరి ఎలా వీళ్ళు లోపలికి వెళ్ళారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో డెఫినెట్ గా ఈ వ్యవహారంలో లోపలికి వెళ్లాలన్నా ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని, దానికి ఉన్న ఇన్ఛార్జీలని ఎవరైతే ఒక ఎలక్షన్ కి పోలింగ్ కి ఇరు పార్టీల వాళ్ళు తమ కొంతమంది పేర్లు ఇస్తారు, వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. అటువంటిది జరగకుండా వీళ్ళు ఎలాగూ వెళ్ళింది, అయితే సీసీ ఫుటేజ్ ఎలా బయటికి వచ్చింది అనేది కూడా కొంత. అయితే ఇది మొత్తం మీద సీసీ ఫుటేజ్ బయటికి రావడం, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున హడావిడి జరగడం, నిన్నటి నుంచి బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి. బహుశా ఇది ఇంతటితో ఆగే పరిస్థితి అయితే కనపట్లేదు. రేపు 4వ తారీఖు వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద టీఎంసీ వర్సెస్ బీజేపీ గొడవ జరుగుతూనే ఉంది, మనం చూస్తున్నాం. అయితే బీజేపీ టార్గెట్ ఏదైతే ఉందో, ఎటువంటి పరిస్థితుల్లో 4వసారి మమతాని బెంగాల్ బీటం మీద కూర్చోనికుండా చెయ్యాలి అనే పట్టుదల ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తన బీజేపీ మెరుగు కూడా అయింది. ఎందుకంటే 2-3 స్థానాలతో స్టార్ట్ చేసిన బీజేపీ ఈ రోజు 72 స్థానాల వరకు చేరుకోగలిగింది. అక్కడ తిరిగి ఈసారి అధికారంలోకి ఎలాగైనా తీసుకురావాలి అనేది చెప్తున్నారు. మోడీ క్లియర్ గా చెప్పారు, 4వ తారీఖు ఎలక్షన్స్ తర్వాత ప్రమాణ స్వీకారానికి నేను కలకత్తా వస్తున్నానని చెప్పి అంత భరోసా ఇస్తూ ప్రయత్నం చేసి వెళ్లారు. తర్వాత 2 నెలలుగా ఏకంగా అమిత్ షా అక్కడే కూర్చొని ఎలక్షన్స్ కి మొత్తం కూడా ఆయన దగ్గరుండి చూసిన పరిస్థితి ఉంది. సెంట్రల్ కమిటీ బలగాలని కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలోనే మమత పదే చెప్తుంది, ఏజెంట్లని మా బీజేపీకి ఏజెంట్లు కూడా లేరు, సెంట్రల్ నుంచి వచ్చిన అధికారులే బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనే తీవ్రమైన విమర్శను కూడా చేసిన పరిస్థితి. అయితే ఒకటి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న ఉద్రిక్తతలో మమత ఒకటైతే క్లియర్ గా చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మనమే గెలవబోతున్నాం, మీరు ఏమి అధైర్యపడద్దు అని చెప్పిన పరిస్థితి కూడా ఆమె నిన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ రోజు రాత్రి జరుగుతున్న ధర్నాలో కూడా ఆమె మీడియాతో అదే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద భవానీపురంలో జరుగుతున్న ఈ టెన్షన్ మాత్రం ఇంకా కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు బలగాలు, తర్వాత బీజేపీ శ్రేణులు, టీఎంసీ శ్రేణులు మొత్తం కూడా భవానీపురం చేరుకునే పరిస్థితికి వచ్చింది. నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అక్కడున్న మీడియాతో అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడో ఈ యాక్టివిటీ మీదనే బీజేపీ అధికారులు క్లియర్ గా, బీజేపీ నాయకులు ఒక మాట చెప్తున్నారు, డెఫినెట్ గా మోడీ అక్కడ మమత ఈసారి ఓడిపోతుంది, అందుకే ఆమె దిప్పుడు కళ్ళ ఆశగా ఈ ప్రయత్నాలు చేస్తుంది అనేది బీజేపీ నుంచి వస్తున్న వాదన. అయితే ఈ వాదనని మమత ఏమీ పట్టించుకోవట్లేదు. మమత తన స్టైల్లో, తన వర్కింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో, తను ఏ విధంగా హడావిడి చేస్తుందో, తను ఏ విధంగా ఫైట్ చేస్తుందో ఆ దిశగానే ముందుకు వెళ్తుంది. మనోజ్ చూడాలి ఈ పరిస్థితి ఇంతటితో ఆగుతుందా. అయితే ఈవీఎం స్టోర్ రూమ్, స్ట్రాంగ్ రూమ్స్ లోకి ఎలా వెళ్ళారు అనే దాని మీద కూడా అధికారులు అయితే దాని మీద ఎలక్షన్ కమిటీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు దాని మీద ఎన్నికల సంఘం ఎందుకు రెస్పాండ్ కాలేదని కూడా ప్రశ్న. బహుశా ఈ రోజు ఎన్నికల సంఘం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టే అవకాశం ఉందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళి భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేపడుతున్న మెరుపు ధర్నా దిగారు. టీఎంసీ వర్సెస్ బీజేపీగా అక్కడ ఒక యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాదాపుగా కొట్టుకునేంత పని అయింది. అక్కడికి చేరుకున్న కేంద్ర బలగాలు అందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా నేను వారు చెప్పే సమయానికి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంటూనే ఉంది. అక్కడ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. సో రాత్రి ఎవరు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళారా, స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పటికే ఈ వార్తను కొట్టిపారేసింది. ఎవరు కూడా లేరు, అంతా కూడా అవాస్తవం, అదంతా తప్పుడు సమాచారం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తాను. కానీ మమతా బెనర్జీ మాత్రం చాలా ఒక పట్టుదలతో అక్కడ ఉండి ఎలాగైనా కాపాడుకోవాలి, ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి ఎవరు రాకుండా అన్నట్టుగా తనే కాపలాగా ఉంటున్నారు. అక్కడ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది. భవానీపూర్ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్, అంటే అక్కడ ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తారో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎటువంటి హై టెన్షన్ ఉందో ఒకసారి విజువల్ చూద్దాం.